సో భారత్ బియ్యంపై పన్నులేస్తా, భారతీయ సుంకాలు చెల్లించాల్సిందే, దిగుమతిపై ఏమైనా మినహాంపులు ఉన్నాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ బియ్యాన్ని ఎందుకు రాణిస్తున్నారు? అమెరికా వ్యాపార రంగ ప్రజలతో భేటీలో ట్రంప్ రుసరుసా అంటూ చూస్తా ఉన్నాం కదా. ఇట్లనేమో భారత్ బియ్యంపై పన్నులేస్తా అంటూ ఎవరు ట్రంప్ మాట్లాడుతూ ఉంటే ఆ భారతదేశం వ్యతిరేకంగా ట్రంప్ మీడియా ప్రతినిధి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రెడ్ కార్పెట్ పెట్టేసి పెట్రోల్ పెట్టిస్తున్నాడు. దీనికి గల కారణం ఏంది? రేపు భారతదేశం పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడా? ఈ ట్రంప్ యొక్క కంపెనీ తీసుకొచ్చేసి భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాడా? ఒకసారి ఆలోచించండి చాలా క్లియర్గా. 100% భారతదేశం పైన ట్రంప్ కుట్ర జరుగుతుందా? దానికి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను వాడుకుంటున్నాడా? ఎందుకు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ అధికారంలో తెలంగాణలోనే ఎందుకు ట్రంప్ పెట్టుబడి పెడుతున్నాడు? బీజేపీ పాలిత ప్రాంతాలు ఎందుకు పెట్టలేకపోతున్నాడు? దీని వెనకాల కాంగ్రెస్ కుట్ర ఏంది? రాహుల్ గాంధీ కుట్ర ఏమైనా ఉందా? లేకపోతే రేవంత్ రెడ్డి పావుగా వాడుకుంటున్నాడా? ఇది కొంత లోతులోకి పోతే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. సో ఇంత దారుణంగా భారత బియ్యం పైన కూడా ఆ పన్నులు ఇస్తూ ఉన్నారు అంటే భారతదేశం పైన ఏ విధంగా కుట్ర జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి అమెరికాలో భారతీయ పౌరులందరూ కూడా ఒక్కసారి సహాయ నిరాకరణ ఇస్తే మొత్తం అమెరికా అతలాకుతలమవుతుంది. భారత్ చైనా రెండు కలిసి కనుక అక్కడ అస్థిరత్వం తెలిస్తే అక్కడ అసలు ఆ కంట్రీయే ఆగమం అయిపోతుంది. కానీ ట్రంప్ ఏం చేస్తాడు? ఇక్కడికి వచ్చి భారతదేశం పైన భారీ ఎత్తున ఒక అనిశ్చితి నెలకొనే విధంగా ఒక కుట్రలు జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కలుగుతాయి. మాకైతే 10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి అంటూ చూస్తున్నాం. 6 పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహణ. సిబిఎస్ఈ తరహాలో పరీక్షల మధ్య విరామం. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. నెల రోజుల పాటు పరీక్షలతో విద్యార్థులపై మానసిక భారం. ఉపాధ్యాయ సంఘాలు అంటూ చూస్తున్నాం. నెల రోజుల పాటు పరీక్షలతో విద్యార్థులపై మాకు మానసిక భారం పడుతుందంటూ ఉపాధ్యాయ సంఘాలు చెప్తా ఉన్నాయి. సో నిజంగా కూడా అన్ని రోజులు ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. నెల రోజుల పాటు 6 పరీక్షలు నెల రోజుల పాటు ఉన్నాయట. ఒకసారి చూడండి. మార్చి 14 శనివారం